ఇరాన్ ఎయిర్ స్పేస్ని పూర్తిగా అన్నీ కూడా మినహాయించేశాయి, ఎక్కడ టచ్ చేయట్లేదు. ఇటు ఇరాక్ కావచ్చు, కువైట్ కావచ్చు, అక్కడక్కడ దుబాయ్లో కాస్త మనకు కనిపిస్తోంది మూమెంట్, కానీ సౌదీ అరేబియా దగ్గర కొంచెం మనకు కనిపిస్తోంది. పూర్తిగా మీరు చూస్తే ఇటు ఇరాన్ ఎయిర్ స్పేస్ని అన్నీ ఆపేశాయి. అయితే పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ ఇలాగో, లేకపోతే కింద నుంచి ఇదిగోండి సూడాన్, ఈజిప్ట్ ఇటువైపు నుంచి వెళ్తున్నాయి. సాధారణంగా మనకి అమెరికా వెళ్ళవలసిన వాళ్ళు, లేకపోతే దుబాయ్ వెళ్ళవలసిన వాళ్ళు, వీళ్ళందరూ, లేకపోతే లండన్ వెళ్ళవలసిన వాళ్ళు ఈ బ్రేక్ జర్నీస్ ఉంటాయి కదా. కొద్దిసేపు క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు దుబాయ్లో కొంతమంది వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. దాంతోపాటు సౌదీ అరేబియాలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి చేంజ్ ఓవర్ ఫ్లైట్స్లా మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. అండ్ ఇండియాకు వచ్చే వాళ్ళకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ మీరు చూస్తే ఫ్లైట్ మూమెంట్ ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. పూర్తిగా ఫ్లైట్ మూమెంట్ అనేది పూర్తిగా ఇరాన్ ఎయిర్ స్పేస్ని మినహాయించేస్తుంది. దిస్ షోస్ అక్కడ ఎటువంటి ఇంటెన్సిటీ ఉంది అనేది. మీరు చూస్తే కనుక అయితే దుబాయ్లో కానీ, లేకపోతే సౌదీ అరేబియాలో కానీ ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే ఇక్కడ కూడా మినహాయించేశారు. సిరియాలో మూమెంట్ లేదు, అందుకే కనిపించట్లేదు. జోర్డాన్ కూడా కాస్త తక్కువ ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా కాస్త మినహాయం కనిపిస్తోంది. దాదాపుగా ఈజిప్ట్ నుంచే టువర్డ్స్ వెళ్తున్న సందర్భం. మూమెంట్ అంతా ఈజిప్ట్ నుంచి ఇటువైపే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక జార్జియా, అక్కడి నుంచి తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్, ఇక్కడి నుంచి ఇండియా. ఈ మూమెంట్ మీరు చూస్తే కజకిస్తాన్, ఇవన్నీ కూడా. దీన్ని బట్టి అర్థమవుతోంది అక్కడ ఎటువంటి ఇంటెన్సిటీ ఉందనేది. ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి, గంటకి కాదు, ఇంకా చెప్పాలంటే నిమిషాల వ్యవధిలో మారిపోతున్నాయి. అండ్ అప్డేట్స్ని ఫాలో చేసే ప్రయత్నం చేసినప్పుడు షాకింగ్గా అనిపిస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతా కూడా చెక్ చేసుకున్న సందర్భంలో జరుగుతున్న పరిణామాలని ఆందోళనకరంగానే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ క్షణం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లే. ఒకరు తీసుకున్న నిర్ణయం ఇంకొకరికి ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలని కాస్త ఫోకస్గా కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడట. పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పుడు ఫుల్ ఫోకస్గా ఉందంట ఇరాన్ విషయంలో. దాంతోపాటు ఇజ్రాయెల్లో కూడా బాంబుల మోత మోగుతోంది. ఇంకో ఫుటేజ్ మనకు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేసిన ఆ దెబ్బకి వాళ్ళ ఫైటర్ జెట్స్ కుప్పకూలిపోయాయి అనేది వినిపిస్తున్నమాట. బట్ ఎక్కడ కన్ఫర్మేషన్ రావటం లేదు. దాంతోపాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కొంతమందిని పట్టుకుంది. మరి ముఖ్యంగా ద చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ టు ద ఎయిర్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ తోమర్ బార్ అండ్ ద ఎయిర్ ఫోర్స్ పైలట్స్ యాజ్ ఎ సెట్ అవుట్ ఫర్ ఎ స్ట్రైక్ ఇన్ ఇరాన్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. కొంతమందిని పట్టుకున్నాం, ఇరాన్కి సంబంధించి కీలకమైన వ్యక్తులని మేము పట్టుకోవడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. ఏకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నో ఫ్లై జోన్ ప్రకటించుకున్నారు. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 500 విమానాలు రద్దయ్యాయి. 10,000 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ఫ్లైట్స్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమం ఏకంగా 179 విమానాలను రద్దు చేస్తుంది భారత్. కొన్ని విమానాలు ఢిల్లీ, ముంబైలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరికొన్ని విమానాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నో ఫ్లై జోన్గా మారిపోయింది వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగా 500 విమానాలు రద్దయ్యాయి. ఇంకా మాట్లాడుకుంటే 10,000 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 179 విమానాలను రద్దు చేస్తుంది భారత్. కొన్ని విమానాలు ఢిల్లీలో, ఇంకొన్ని విమానాలని ముంబైలో నిలిపివేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇటు భారత్ ఎటువంటి ఇంపాక్ట్ని చవిచూస్తోంది అనేది. విమానాలని ప్రపంచవ్యాప్తంగా రద్దు చేసిన సందర్భం ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంకొక
ఉన్నాయి, ఇంకొక విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతుంది మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మీరు చూస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా మొత్తం దాదాపుగా విమానాలు రద్దవుతున్న సందర్భం. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాల మీద ఆ ప్రభావం చూపించింది. ఎందుకంటే గగనతలాన్ని మూసివేయడం జరిగింది. యుద్ధం కారణంగా ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, అలాగే దుబాయ్ ఈ దేశాలు తమ గగనతలాన్ని పౌర విమానాల కోసం తాత్కాలికంగా మూసేశాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అలాగే అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేయడం, దీనికి ప్రతిచర్యగా ఇరాన్ మిసైల్స్తో ఎదురుదాడికి దిగడంతో విమాన ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. అక్కడ ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది భద్రత దృష్ట్యా ఎయిర్ ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు తమ సర్వీసులను కూడా నిలిపేశాయి. ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్కి విమానాలను తాత్కాలికంగా ఆపేస్తుంది. ఇండిగో అయితే ఇరాన్ గగనతల ఆంక్షల కారణంగా మధ్యప్రాచ్య దేశాల సర్వీసులను కొన్నింటిని రద్దు చేసింది. లుఫ్తాన్సా టెల్ అవీవ్, టెహ్రాన్, బీరూట్, దుబాయ్ లాంటి విమానాలను మార్చి వరకు నిలిపివేస్తున్నట్టు కాస్త ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. దాంతోపాటు ఇలా కొన్ని గగనతల మూసివేత కారణంగా దోహా నుంచి కార్యకలాపాలను ఆపేశాయి. కొన్ని రూట్లు మార్చుకున్నాయి. ఇరాన్ మీదుగా వెళ్లే విమానాలు ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ రూట్స్ సెంట్రల్ ఏషియా లేదా అరేబియన్ సీ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. రూట్లు మారడం ద్వారా ప్రయాణ సమయం పెరగడమే కాదు, ఇంధన ఖర్చులు కూడా పెరిగి విమాన టికెట్ల రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు అడ్డదారులు అంటే షార్ట్ కట్లో వెళ్ళిపోతే ఒకలా ఉంటుంది, లాంగ్ రూట్లో తీసుకుంటే ఇంకొకలా ఉంటుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు టైం వేస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవన్నీ దాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఢిల్లీ నుంచి